అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కానీ అసెంబ్లీకి వెళ్ళాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే నేను వెళ్తానని చెప్పేసి చిన్నపిల్లలా మారం చేస్తారు. కానీ అది ఆయన పట్టులోనే ఉడకలేదు. ఇప్పుడేమంటున్నారంటే ఏకంగా నాకు మైక్ ఎక్కువసేపు టైం ఇస్తే గనక నేనొస్తానంటున్నారు. మరి దీనిపై చర్చించడానికి నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రుతురాజ్ శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సార్, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఒకసారి వెళ్లారు. ఏదో హాజరు వేయించుకున్నారు, వచ్చేసారు తప్ప తర్వాత మళ్ళీ ప్రజల సమస్యల గురించి వెళ్ళడం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు అని చెప్తున్నారు. కానీ ప్రెస్ మీట్లు పెట్టి రైతుల్ని వాళ్ళని పరామర్శించి ఇంత ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. ఇదే ప్రాబ్లం కి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు చర్చించడం లేదు? ఒక రకంగా అండి తనకి ఆత్మస్థైర్యం లేదనిపిస్తుందండి. అసెంబ్లీకి వెళితే తనని ఏదో చేసేస్తారు, లేదా మాటలతో కొల్లబొడి చేస్తారు, విమర్శలు చేస్తారు. ఇవి ఊహించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన గతంలో అది చేశాడు కాబట్టి. ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పని ఇదే. కాబట్టి తనను అంతకు రెట్టింపుగా చేస్తారు అనేటువంటి భయంలో ఉన్నాడు. అది సహజమే, అది నిజం కూడా కావచ్చు. భయం ఉంటే ఉండవచ్చు. కానీ రాజకీయ నాయకుడు అనేటువంటి వాడికి, ఆ స్థాయి రాజకీయ నాయకుడికి ఈ భయం ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో బండ్లు ఓడలవుతాయి. ఏదైనా సరే ఏది ఇవ్వాలి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు తీర్పు ఇచ్చేశారు కదా! నీకు 11 సీట్లకు మించి అవకాశం లేదు అని ఇచ్చేశారు. నీ పాలనకి ఇది మేము ఇస్తున్నటువంటి మార్క్ అని ఏదైనా సరే, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే, నేను ఒక పక్కా రాజకీయ నాయకుడిలాగా, ఒక నాయకుడిలాగా వ్యవహరిస్తాను అనేటువంటి విషయం చెప్పాలే గాని, సో హఠాత్తుగా నేను ఇదిగో ఈ కండిషన్‌లో అయితేనే వస్తాను, మాట్లాడనిస్తేనే ఇస్తాను, మైక్ ఇన్ని నిమిషాలు నాకివ్వాలి. ఇలాంటివి అది లేదా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేటువంటి సరైనటువంటి డిమాండ్ మాత్రం కాదు. అంగీకరించరండి. ఎవరు కూడా అంగీకరించరు. ఏ రాష్ట్రంలో కూడా అంగీకరించరు ఇలాంటిది. సో చాలా రాష్ట్రాల్లో ఉంది ఇలాంటి పరిస్థితి. మీరు ఢిల్లీ అసెంబ్లీలో చూసారు గదా! బీజేపీకి ఒక సందర్భంలో 3 సీట్లే వచ్చాయి. రెండోసారి 8 సీట్లే వచ్చాయి. కానీ ఎవ్వరూ కూడా మాకు ఈ హోదా ఇస్తే కానీ మేము వస్తాము అనేటువంటి అసలు ఆ వాదనే తప్పండి. సో పైగా ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు అనేటువంటి విషయం తను గత అసెంబ్లీలో చెప్పాడు ఒక సందర్భంలో మాట్లాడుతూ. సో చంద్రబాబు దగ్గర నుంచి మేము ఇంకో ముగ్గురు నలుగురు నాటుకుంటే ఆయనకి ఈ హోదా కూడా ఉండదు అని. అంటే హోదా ఇవ్వటానికి ఒక నిబంధన ఏదో ఉందనేటువంటి విషయం నీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి లేనిది అవకాశాన్ని కోరుకుంటున్నావు. ప్రతిపక్ష హోదా. రెండోది ఇప్పుడు మైక్ నాకు ఎంత సమయం అనేటువంటిది కూడా ఏ సభా అధిపతి కూడా ముందు ఏ ఎమ్మెల్యేకి చెప్పడు. సో 2 రకాలుగా చేసుకోవడం వల్ల ప్రజలలో మరింత చులకనవుతున్నాం. బయట ఏం చేసుకున్నా కూడా అది ఒక ఎమ్మెల్యే తిరుగుతున్నటువంటి పద్ధతిలోనే ఉంది కానీ, అంటే ప్రచారం కోరుకుంటున్నావే కానీ ప్రజాసేవకు మాత్రం దూరం అవుతున్నావండి. ఈ విషయం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోలేకపోవడం అనేటువంటిది చాలా విచారకరం. ప్రజాస్వామ్యానికి కూడా ఇది మంచిది కాదు. సార్, అంటే గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు మాత్రమే రావడం జరిగింది. ప్రతిపక్ష హోదా ఉంది. ఆ 23 అందిస్తూనే వెళ్ళడం, ప్రశ్నించడం ఇవన్నీ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్షం మాత్రమే లేదు. కానీ ఆయనకి కొంతమంది టీం ఉన్నారు, 11 మంది ఉన్నారు. మరి వెళ్ళి ప్రశ్నించడానికి ఆయనకి ఏం తక్కువ అయిపోయింది అసలు? అంటే అన్ని సీట్లు వచ్చాయి కదా గతంలో, ఇప్పుడు సపోర్ట్ చేస్తుందని కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు విషయం ఏంటి? జీర్ణించుకోలేకపోయాడు. ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించాలి అనేటువంటి దానికి సిద్ధం కాలేదండి అతను. అంటే నాకు ఒకవేళ వ్యతిరేకంగా వస్తుంది అనే అసలు ఆలోచన లేదు. ఆలోచన ఉందనుకోండి సిద్ధమై ఉంటాడు మానసికంగా. నేను ఎలాంటి ఎత్తుగడలతో నేను మళ్ళీ ప్రజల దగ్గర మెప్పు పొందాలి అనేటువంటిది. అసలు ఈ ఆలోచనే లేదు అతని దగ్గర. ఎంతసేపటికి పెత్తందారీ వ్యవహారంలో వ్యవహరించాడు. కాబట్టి ఇప్పుడు భయపడుతున్నాడండి. తను ఏ విధంగా అయితే అసెంబ్లీలో వ్యవహరించకూడదో, తన పార్టీ సభ్యులను ఏమాత్రం నియంత్రించకుండా అడ్డగోలుగా మాట్లాడేలాగా ప్రోత్సహించాడో, ఇప్పుడు అదే సన్నివేశం తన మీదే వస్తుందేమో అనే భయం ఉంది అతనికి. సో ఈ భయంలోనే అతను బతుకుతున్నాడండి. నన్ను అక్కడికి వెళ్తే కుళ్ళబొడుస్తారు, మాటలతో ఇచ్చేస్తారు అనే భయంలో బతుకుతున్నాడు. ఈ భయంలోంచి బయటికి రావాలండి. నువ్వు భయంలో బతుకుతున్నంత కాలం కూడా ఇంకా ఇంకా కుచించుకుపోతావు. సో భయంలోంచి బయటకు వచ్చి అనని ఒకసారి అంటారు మాటలు, ఏమైంది? దానికి ధీటుగా సమాధానం చెప్పు. సమాధానం చెప్పడం మొదలెట్టి సరైన సమయం ఇవ్వలేదు నాకు అని బయటకు వస్తే అదొక రకమైన గౌరవం ఉంటుందండి అతనికి. సో అసెంబ్లీలోకి వెళ్ళి మాకు ఇచ్చే సమయం ఇవ్వట్లేదని చెప్పొచ్చు కదా! చెప్పకుండా ఇప్పటి నుంచే నాకు ఇంత సమయం కావాలి అన్నట్టు చూస్తే ఆ రాజకీయ పరిపక్వత అనేటువంటిది లోపించిందండి. ఆ మెచ్యూరిటీ కావాలి రాజకీయ నాయకుడికి. ఆ మెచ్యూరిటీ మనం జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు కనబడలేదు, ఇప్పుడు కనబడట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కనబడట్లేదు. అది మనకు ఇబ్బందైన విషయం. సార్, మరొక ప్రశ్న ఏంటంటే
గతంలో చంద్రబాబు నాయుడు గారికి కలిసి ప్రత్యక్ష హోదా అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా రాలా. చెప్పాలంటే సీట్ అంటే ఒక సీట్ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయినా సరే ఎదుర్కొని ప్రజల సపోర్ట్‌తో ముందుకెళ్లారు. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కదా! 11 సీట్లు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. మరి ఇదే కనుక కంటిన్యూ చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది? అంటే ఆయన ఒక రకంగా ఆయన ఊహాలోకంలో బతుకుతున్నారండి. రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది. అంటే హ్మ్. తనను ఇప్పుడు రాలేదు అని డిస్‌క్వాలిఫై చేయాలని కోరుకుంటున్నాడండి నిజానికి ఆయన. హ్మ్. ఆ డిస్‌క్వాలిఫికేషన్ తర్వాత ప్రజలలోకి పెద్ద ఎత్తున వెళ్ళగలను అనుకుంటున్నాడు. సో, పెద్ద ఎత్తున వెళ్ళి అది పాదయాత్ర చేస్తాడో, మరో యాత్ర చేస్తాడో గానీ ప్రజలలోకి వెళ్ళటానికి ఒక ఆయుధం కోరుకుంటున్నాడతను. అది గనక ఇతన్ని డిస్‌క్వాలిఫై చేశారనుకోండి, సభ్యత్వం రద్దు చేశారనుకోండి, "ఇదిగో హ్మ్. చూసారా నాకిలా అన్యాయం చేశారు" అనేటువంటి బాధతో ప్రజల్లోకి వెళ్లి ఏడుద్దాం అనుకుంటున్నాడు. ఓకే. ప్రజల్ని ఆకట్టుకుందాం అనుకుంటున్నాడు. ఆ అవకాశం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు లాంటి పరిపక్వత ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇస్తాడని నేను అనుకోను. సభానాయకుడు చ జగన్మోహన్ రెడ్డికి. సో, హ్మ్. అతను ఏం చేయాలో, ఏం చేయలేడో, ఎంతవరకు తనను తాను తగ్గించుకుంటూ పోతుంటాడో, అది అధికార పక్షం వేచి చూస్తున్నదండి. ఇప్పుడు ఓకే. పవన్ కళ్యాణ్ గురించి ఎన్ని రకాల మాటలు మాట్లాడారు గతంలో వాళ్ళు. హ్మ్. ఆ! ఓడిపోయారు. 2 సీట్లలో గూడా ఓడిపోయావు. నీవు గూడా ఒక నాయకుడివేనా? అని ఎంతోమంది ప్రశ్నించారు. ఇది సినిమా రంగం గాదు. అయినా భరించాడు. అయినా తనకు తగ్గ ఎత్తుగడ వేసుకున్నాడు. తననెక్కడ జాగ్రత్తగా తగ్గాలో తన సినిమాలో డైలాగే కదా! ఎక్కడ తగ్గేవాడో గూడా హీరోనే. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. తెలుగుదేశంతో కలిసాడు. బీజేపీని కలిపాడు. కాబట్టి అతను మళ్ళీ ఈ స్థాయికి రాగలిగాడు. అలాంటి ఎత్తుగడలేవో వేసుకో. రాజకీయమైన ముందుకు వెళ్ళాల్సిన పద్ధతిలో వెళ్ళు గాని, జగన్మోహన్ రెడ్డి గారిలాగా తన గదిలో కూర్చొని తను మాట్లాడుకొని, తన కెమెరా ముందు మాట్లాడుకుంటుంటే ఏమి ఉపయోగం ఉండదండి. ఇక క్రమంగా నా ఉద్దేశ్యం అయితే మిగతా వాళ్ళెవరు వెళ్ళటం కూడా మానేస్తారండి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లకి కానీ, వాటి కవరేజ్‌కి కానీ వెళ్ళటం కూడా మానేస్తారు. ఎందుకంటే ఒకటే ధోరణిలో మాట్లాడుతున్నాడు కాబట్టి, అది హ్మ్. న్యూస్ వర్తీ కాదు. ఇప్పుడు దానికేమి విలువ ఉన్నటువంటి వార్త కాదు. ఆయనేం ఓకే. మాట్లాడతాడో మనం ఇక్కడ కూర్చొని కూడా రాసుకోవచ్చు అనేటువంటి ధోరణికొచ్చేస్తుంది కాబట్టి, తనకు హ్మ్. తాను దెబ్బతింటున్నాడండి. ఆ విషయం అతనికి అర్థం కావట్లేదు కానీ, తనకు తాను దెబ్బతింటున్నాడు. ప్రజల్లో గూడా పలుకుబడి తగ్గుతోంది ఆ పార్టీకి. ఇప్పుడు చూసారు కదా! చిన్న పిల్లల్లా మారం చేస్తూ ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. అంటే తన ఓటమిని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే అసలు ఎందుకు రావట్లేదని చెప్పేసి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరి దీనిపైన మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. సార్ థాంక్ యూ సో మచ్. నమస్కారం.